ఇప్పుడు కానీ బాగా రాలేకుండా అనుకో కొట్లాడండి మీరు ఇద్దరు బాగాలేకుంటే నేను చేస్తే బాగా రాదా? వావ్ నైస్. ఏం కజ్జికాయ ఈరోజు అయితే మా అమ్మ బెల్లం కజ్జికాయలు చేస్తుంది చూడండి. నేనైతే హెల్ప్ చేస్తున్నాను. ఏమేమి హెల్ప్ చేస్తున్నావు ఈరోజు? ఏమేమి హెల్ప్ చేస్తున్నావు? చెప్పింది చేస్తా. ఏం చెప్తుంది? కజ్జికాయలు ఏం చేస్తావా? చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెల్లం కజ్జికాయలు చేస్తున్నా. అందుకనిగా నేనైతే ఇంకా ఫస్ట్ మైదా పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకు నాంతుంది కదా, అందుకని పిండి అయితే కలుపుతున్నాం. మరి రేషన్ వచ్చేసి కొబ్బరి ఉంటుంది కొంచెం సౌండ్కి మాట వినపడు. కొబ్బరి తురిమి నాకు బెల్లం కానీ తురిమిస్తాననింది, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి చేస్తున్నా. మరి ఇది చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నా కజ్జికాయలు, కానీ నేను ఒక్కదానికి చేసేకి ఏమది రేకులు దిక్కోవాలా, మనం పొడి పోసి ఇంకా కజ్జికాయలు వత్తుకోవాలా, అందుకని ఒకరికి ఇబ్బంది కదా. ఈరోజు రేషన్ హెల్ప్ చేస్తాననింది, అందుకని కజ్జికాయలు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మరి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అనేది ఈరోజు కొంచెం హెల్ప్ చేస్తాననింది, మరి ఎందుకంటే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మా ఆయనకి కానీ తెలియదు, ఆయన చేనికి పోయినాడు. వచ్చేసరికి మరి ఆయనకి సర్ప్రైజ్ అనమాట బెల్లం కజ్జికాయలు. 1 కేజీ చేస్తున్నా, కేజీ పప్పులు, కేజీ బెల్లం తీసుకున్నా, 1/2 కేజీ మైదా తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ పిండి కలిపేసి తర్వాత ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకుంటాను. తురుమది కొబ్బరి ఫాస్ట్ అయిపోయింది పని. మా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పిండి అయితే మరి పిండి మెత్తగా, మన కజ్జికాయలు మెత్తగా ఉండాలంటే కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలా. పెరుగు వేసుకొని కలుపుకోవాలా. అనుకోకుండా వీడియో స్టార్ట్ చేసినాం, మరి పెరుగు లేదు, అందుకని మామూలుగా కలుపుతానులేండి. మెత్తగా ఉంటాయి. మనం రేకు సల్పాగా తిక్కుంటే మెత్తగా ఉంటాయి. రేకు మందం వచ్చింది అనుకోండి కొంచెం ఏమంటారు అది గట్టిగా వస్తాయి కజ్జికాయలు, అందుకని పెరుగు లేకపోయినా పర్లేదు. మరి పిండి అయితే కలుపుతున్నా. కొంచెం పిండి గట్టిగా కలుపుకోలేడండి, ఎందుకంటే మనం పప్పులన్నీ మిక్సీ పట్టుకునే లోపల నాంటుంది. మరి పప్పు మెత్తగా కలుపుకున్నా మరి రేకులు దిక్కేకి రాదు, అందుకని కొంచెం గట్టిగా కలుపుకున్నా. నేను కొబ్బరి బెల్లం అన్నీ మిక్సీకి వేసుకొని పప్పులు రెడీ చేసేసరికి పిండి నాంతుంది. ఇంకా రేష్మదేవి ఇంకా తురిమేది ఒక్క కొబ్బరి గిన్నె తురిమేది, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంది కదా. తురుమలంటే అంత ఈజీగా కొబ్బరి తురిమేది, అది కాక ఇది కానీ బాగాలేదు కొబ్బరి తురిమేది. కానీ అలా రేష్మ కొబ్బరి తురిమేది సరిగ్గా లేదనమాట, అందుకని రేష్మగా ఇంకా కొబ్బరి గిన్నె తురిమింది. నేనైతే ఇంక బెల్లం మెత్తగా దంచితేనే మనకు మిక్సీ పట్టుకునేకి వస్తుంది. ఇన్ని రోజులు ఇంతకుముందు కజ్జికాయలు చేస్తే ఇప్పుడు కానీ దొరుకుతుంది అనేది ఏమంటారు అది ఏమంటారు అవి నీకు ఏమన్నా గుర్తుందా? చక్కెర బెల్లం లక్కుంటచ్చు, డాడీకి అయితే గుర్తున్నా కానీ గుర్తులేదు సరిగా. ఎర్ర చక్కెర అంటారు అనమాట, ఎర్ర చక్కెరతో చేసేది కజ్జికాయలు, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది పొడి పొడి. మనం రోట్లో దంచి చాట్తో జరుపుకుంటే బాగా వస్తుంది. మరి అందుకని ఇంక ఈరోజు అయితే ఇంకా అది బెల్లం లేదు కానీ ఎర్ర చక్కెర అంటే అది వేరే బెల్లం లక్కి ఉంటుంది, ఆ షుగర్ కాదు. మరి ఎర్ర చక్కెర అంట అట్లే అంటారు దాన్ని, బెల్లమే పొడి పొడిగా ఉంటుంది. ఆ పొడి పొడి అప్పుడు మామూలుగా కాన్పులు అయినప్పుడు అట్లా అన్నంలో వేసి పెడుతుంటారు అనమాట, నెయ్యి వేసి. మరి నాకేం తెలుసు మా నన్ను అడుగుతున్నా. చక్కెర తిన్నావా ఎప్పుడన్నా తినలేదా? అందుకని అడిగితే అనమాట, ఎందుకంటే డాడీని అడిగినట్లు నిన్ను అడిగితే అలవాట్లు పొరపాటు అనమాట. అది రవికైతే తెలియదు కానీ మరి ఆ చక్కెరతో చేస్తే ఇంకా బాగుంటాయి కజ్జికాయలు టేస్ట్. మనం రోట్లో వేసి దంచి అంత చాలా టైం పడుతుంది, మరి అందుకని ఈ బెల్లంతోనే చేస్తున్నాను. కజ్జికాయలకి బెల్లం అయితే దంచుకున్నాం చూడండి. బెల్లం దంచిన కొబ్బరి కానీ తురిమేది అయిపోయింది రేష్మది. ఇప్పుడైతే పప్పులు అయితే మిక్సీ పడతా. మరి 1 కేజీ పప్పులు తీసుకున్నా నేను, 1 డబ్బా నిండా. ఇదే డబ్బాతో మరి ముక్కలు కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందామండి. మరి దీంట్లోనే కొన్ని యాలకులు గుడ్లు వేస్తున్నా.
మరి ఇంకా సపరేట్గా వేసుకునే బదులు మనం పప్పుల్లోనే వేసేస్తా. ఇంకా పప్పుల పొడి ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టినా మరి దీంట్లోనే బెల్లం వేస్తా. కొంచెం కొంచెం బెల్లం వేసి మిక్సీకి అయితే పట్టుకుని చేయండి. ఇప్పుడైతే బెల్లం కొలుచుకుందామండి. ఏం రేషన్ అయిపోయినది ఇది కరెక్ట్ చూడండి. బెల్లంగా 3/4 కేజీ. మనం మిక్సీ పట్టుకునే తర్వాత పప్పుల పొడిలోనే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి. ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాం. మరి బెల్లం పొడి బెల్లం అయితే ఇట్లా రవ్వ రవ్వ వస్తుంది పొడి. మనకి కొంచెం కొంచెం మనం మిక్సీలో పప్పులు వేసినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకొని బెల్లం మిక్సీ పట్టుకోవాలి. మనం ఒకేసారి పట్టినాం అనుకో ముద్ద అవుతుంది. మరి ఇట్లా ఇట్లా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇట్లయితే బాగా రవ్వ రవ్వ ఉంది చూడండి. ఇంకా పప్పుల పొడి అయితే మిక్సీ పట్టినాం చూడండి. దీంట్లో ఇప్పుడు కొబ్బరి తురుము కలుపుకుందామండి. కేజీ పప్పులకి 3/4 కేజీ బెల్లం వేసిన. దీంట్లోనే 2 గిన్నెలు కొబ్బరి తురిమినా. మరి కొబ్బరి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా అనమాట చూడండి. మనం ఇలా గుడ్లుగా దీంట్లోకి వేసినాం కదా, అంత ఒకసారి మొత్తం కలిపేద్దామండి. ఏ రసం మందే స్టార్టింగ్ ఇవాళ లేదు, కొంచెం లేట్ అవుతుంది. అందుకనే కొంచెం తొందర తొందర చేస్తే బాగుంటుంది. ఇంకా మొత్తం కొబ్బరి పొడి ఇంకంతా మిక్సీకి అయితే వేసి కొబ్బరి పొడి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకా కజ్జికాయలు ఒత్తుకునేకి పిండి కానీ నానింది. ఇప్పుడైతే ఇంకా కజ్జికాయలు చేసుకుందామండి. మరి ఇంకా పిండి కానీ నానింది చూడండి. ఇప్పుడైతే మరి కజ్జికాయలు చేసుకుందామండి. మరి ఇప్పుడు పిండి కొంచెం కొంచెం తీసి మనం పిండి కలిపేటప్పుడు మనం పెరుగు వేసుకుంటే కజ్జికాయలు బాగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయి అనమాట. ఎందుకంటే ఈరోజు మాకు పెరుగు లేదు, అనుకోకుండా స్టార్ట్ చేసిన కజ్జికాయలు. మరి పెరుగు లేదనమాట. రేకు ఒకటి మరి ಸ್ವಲ್ಪ తిక్కుంటే బాగా వస్తాయి. ఎవరు రేసి మరి రేకులు తిక్కేది నువ్వా నేనా? నువ్వే వస్తావా? కజ్జికాయలు చేసాక వస్తుంది నీకు? ట్రై చేస్తా. ఇప్పుడు అది చేసాక రాదు కజ్జికాయలు వస్తాయా? వస్తాయి. ఎందుకు రా, ఇది ఉంది కదా వస్తుంది. అంత వస్తావా? మంచి ప్లానే. మనకి కజ్జికాయలు ఎంత సైజు చేసుకున్నామో అంత సైజుగా చిన్న చిన్న ముద్దలు అయితే తీసుకోవాలి చూడండి. అంటే మనం పెద్దగా కావాలంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకోవాలా, కొంచెం చిన్న చిన్నగా చేసుకున్నామంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. మరి మేము ఈరోజు రేష్మా చెక్కతో వస్తుందంట, అందుకని కొంచెం పెద్దగా తీసుకుంటాను పిండి. ఎందుకంటే చెక్కకి రేకు పెద్దగా కావాలి. చూపి కజ్జికాయలు చేయాలని ఒకసారి ఇప్పుడు దీంతో ఈజీగా అవుతుందని తెచ్చుకున్నాము, కానీ ఒకసారిగా చేయలేదు చూడండి. ఈరోజు కుదిరింది. మరి ఈరోజు అయితే ఇంకా వస్తే రావదంతా చూడాలి, ఈరోజు తెలుస్తుంది.
మనకి ఎంత సైజు కావాలంటే అంత పిండి ముద్దలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా రౌండ్ కొట్టుకోవాలి చూడండి. ఇప్పుడైతే మనకి రేకు దిక్కునికి వస్తుంది మరి. రవి వీడియో తీస్తుండే కదా, రేష్మా నేను చేద్దాం అనుకుంటుంది. కానీ రవికి ఏమో ఏంది రేష్మా రిజిస్ట్రేషన్ అంట, కాలేజీది ఏమో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమని వాళ్ళు ఫోన్ చేసినారనమాట. అందుకని రవి ఇంకా ఫోన్లో బిజీ అయిపోయినాడు. ఇంకా నేను రేష్మ చేస్తున్నాం చూడండి. రేష్మ వీడియో తీస్తుంది. ఈరోజు అంతా వీడియో ఎవరు లేకుండా తీయాల్సి వస్తుంది చూడండి, మేమిద్దరే మరి. ఇంకా రవినేమో ఫోన్లో బిజీ అయినాడు, మా ఆయన ఏమో జింకలు ఖాళీ అయినాడు. ఇట్లా రేకు సలపా తిక్కుంటే కజ్జికాయలు కానీ బాగా వస్తాయి చూడండి మరి. నేను ఒక్కతే తిక్కొని నేను ఒక్కతే ఇంకా కజ్జికాయలు చేయాల్సిందే మరి. అన్నీ వస్తారులే, వచ్చినాక చేద్దాం. లేక లేక రేష్మ ఏం చేస్తానని వస్తే ఈరోజే పనిపడాలి మరి రవికి. అయిపోయిందా రవి? సెక్షనా? ఏ మా ఫ్రెండ్ వేరే పెట్టిందే అప్పుడే అయిపోయినాయి. మొన్నటి నుంచి చేసుకోవాలి ఇద్దరు. నువ్వు చెప్పాలా ఫ్రెండ్కి, ఇద్దరు ఒకసారి చేసుకుందాం లేరా చేసుకోమని ఫోన్ చేసినాను. చాలా మందికి కజ్జికాయలు చేసేకి రావు మరి. కజ్జికాయలు వస్తే వచ్చినాయి లేండి ఇప్పుడైతే మరి. నేను కానీ ఎన్నేళ్ళు అయిందో మా ఇంట్లో కజ్జికాయలు చేసి. ఎన్నేళ్ళు అంటే ఇంకా మరి 2-3 ఏళ్ళు. ఎన్ని రోజులు అయింది? ఎన్నేళ్ళు అయింది? 2 ఏళ్ళు అయింటుందేమో కదా. ఇప్పుడు అప్పుడు ఒకసారి చేసినాం మరి. అసలు చాలా రోజులు అయ్యడానికి చేయక. ఇంకెప్పుడన్నా చేసుకుంటే అమ్మోళ్ళు ఒడిబియ్యం పోసినప్పుడు అమ్మోళ్ళు ఇంటికాడ చేసుకుంటుంటే కజ్జికాయలు చాలా తక్కువ చేసేది. ఇట్లా పిండి పోసుకున్నాక మనం ఈ దగ్గర మేరకి అయితే బాగా ఒత్తుకోవాలి చూడండి. లేదంటే మనం నూనెలోకి వేసినాక పగులుతాయి అన్నమాట. అందుకని బాగా గట్టిగా ఒత్తుకోవాలి మరి. మరి రేకులన్నీ దిక్కిస్తారా రవి? రేష్మ చేస్తుంది. నీళ్ళ నూనె రేష్మ అంటే వేయాల్సిందే. ఇది చెక్క కొత్తది అనమాట. అందుకని కొంచెం నూనె అంటించి సైడ్కి అంతా మనం కజ్జికాయ ఎత్తుకుందామని మరి ఎట్లా వస్తుందో చూద్దామండి. నాకు చేతనే ఈజీ అనిపిస్తుంది, కానీ ఈరోజు ఇది కొత్తది కదా, చూద్దామని మరి ఎట్లా వస్తుందా. మనం అదే పనికి తెచ్చుకుందాం మరి, వాడుకోవాలిగా దీన్ని. కానీ అంత పెద్దగా చేయకూడదు, రేకు పెద్దగా ఉండాలి. వస్తాయి నేను వస్తాను. కట్ చేసుకోవచ్చేమో సైడ్కి. ఒకరు చేత వేస్తే కజ్జికాయ కానీ రాదు. ఇప్పుడు సైడ్కి అయితే కొంచెం రేకు నీళ్ళు అనుకుందామండి, లేదంటే మరి ఖర్చుకోదు. ఇది ఇంత ప్రాసెస్ చేసే కంటే చేతితో చేసేది ఈజీ చూడండి మరి. ఇట్లా ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకుందామండి. కజ్జికాయ నీట్గా వచ్చింది మరి. అంటే ఈ కొసలు తీసేయాలి అవన్నీ ఇంకా మనం తీసుకునే వాళ్ళు చేతితో చేసుకోవచ్చు. చేతనే ఈజీగా అనిపిస్తుంది అనమాట మనకు వచ్చే వాళ్ళకి మరి. ఇదంతా ఏమంటాయి కజ్జికాయలు రాని వాళ్ళకి ఇదంతా చెక్కతో చేసేదంటే మరి అట్లా. కజ్జికాయలు రాని వాళ్ళు అయితే ఇది బాగుంటుంది. డిజైన్ తీసేసుకునే సరిపోతుంది. ఇంకా డిజైన్ కానీ బాగా వచ్చింది చూడండి అరే. కజ్జికాయ వస్తలే ఉడిపోయి కాదు మరి ఇంకా వస్తే బదులు మన చేతితో ఒత్తుకుంటే
రేష్మ నగినట్లు కాదు, ఇప్పుడు రేష్మ చెక్కతో మాకు చేస్తాను కొంచెం కదా. చిన్న కరెక్ట్ దీన్ని చేసేమా అట్లా చేయరు, చేస్తారు. ఇదంతా రాదు అప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పిన్ ఎవరు చేయర్లే అట్లా. సైడ్కి వస్తుంది. ముసుకాలు ఇట్లా వచ్చినప్పుడు కొంచెం బయటకు వస్తుంది అంతే. చిన్నది ప్లాస్టిక్ అయితే అట్లా ఉంటుంది. దీని కరెక్ట్ సైజ్ చేసి చెప్తా వస్తాయి. కజ్జికాయ ఏం బాగుంది కానీ ఏమంటే కొంచెం చేసేది లేట్ అవుతుంది. చెక్కతో మరి మనం చేతనే చేసుకుందామని మరి ఈజీగా ఉంటుంది. జనడం లేదు, నువ్వే రేకు దిక్కో నాకు ఇష్టం ఏం మా దగ్గర పెట్టుకుంటే ఎట్లా కదా. చూడండి పొడి అయితే పోసుకున్నా కదా, అంటే మనం రేకు ఎంత ఎలుకుంటుందో అంత చూసుకొని వేసుకోవాలా. ఇట్లా రెండు కలిపి వేసుకొని బాగా గట్టిగా వస్తుంది చూడండి. మనకి ఎక్కువ పిండి కానీ తడి లేకుండా ఉంటే గిన కొంచెం నీళ్ళు వేసుకొని ఇట్లా ఒత్తుకోవచ్చు. మరి అదైతే సరిపోయింది అనమాట. ఇంకా అప్పుడుగా మరి దీంతో చేద్దాం దేమా. దాంతో వేస్తే లేట్ అవుతుంది నాకు. నేనైతే ఇంకా ఇట్లా ఫాస్ట్గా వచ్చేస్తాను. మరి నువ్వు రేకులు దిక్కి 30 విధంగా 5 అయింది, 5:30 ఐదైంది. అన్నీ ఇట్లా చేసుకోవాలి చూడండి. మరి రేష్మాకి అయితే ఒక రేకు దిక్కిస్తాను, ఇంకా దాంట్లో వదుతావా? ఇప్పుడు కానీ బాగా రాలేకుండా అనుకో కొట్లాడండి మీరు ఇద్దరు. బాగాలేకుంటే దీన్ని ఇస్తే బాగా రాదా? ప్లాస్టిక్ అయితే ఫాస్ట్ చాలమ్మా? అయిపోయా చాలే. చాలే, మరి ఎక్కువ నిండేస్తే ఒత్తేకి రాదు. చేస్తా అనుకుంటే వాటర్ అవసరం లేదు కదమ్మా. చేత అనుకుంటే వాటర్ అవసరం లేదు, ఫాస్ట్గా వేసేయచ్చు. రాకున్నోళ్ళకి అయితే చెక్క బాగా పనికి వస్తుంది. కజ్జికాయలు చేసేకి రాని వాళ్ళకి మేస లోపల అమ్మ 2 వేస్తుంది. వావ్ నైస్. ఏం కజ్జికాయ సూపర్. చేస్తే ఇట్లే పని ఉండేది మనకి. అసలు సాగదు, అసలు పని అందుకనే వాళ్ళని పొయ్యి దగ్గర ఎంత చిన్నగా చేసి చూడు, దీనికన్నా సరిపోయిందా? చూడు మా దీనికి కూడా సరిపోలేదు, నువ్వు చేసినావు నన్ను అంటున్నావు. సరేలే తీసేయండి. పెట్టినప్పుడు ఏమనుకోకుండా పడినాక సరేలే ఇంకోటి చేసి నేను చేస్తాను. ఎత్త చేయి. ఓకే రేకులు దిక్కి మనం నన్ను చేస్తాను చెప్తాక దీంట్లో వస్తుంది మా నేను చేస్తాను. ఇప్పుడు ఉండేది పిండి కొంచెం ముందు నువ్వు అన్ని 2 రేకులు వేస్ట్ చేసి 2 ఆడొకటి నేనే చేసిన ఆడొకటి ఉండే చాలు. రేకులు దిక్కి అసలు నువ్వు వెళ్ళిపోయే అవసరం లేదు, నాకు లేచిపో. నేను వెళ్ళిపోద్దు, నేను చేస్తాను. నేను చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు పిండి నేను దిక్కుంటా అంతే, ఏమొద్దు నేను దిక్కుంటా. ఇంకోటి చెడు కొడుతుంది. రెండోది ఇది అన్ని చెడగొట్టమను. ఇది బాగా వస్తాయిలేమా, ఎందుకు అరుస్తున్నావు? దగ్గర పెట్టుకో. చేయాలని చేస్తే వస్తుంది. చాలే ఇంకా ఎక్కువ పిండి ఏంటికి నీకు. పిండి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే. అను నీట్గా ఏ, అట్లా కాదు, భయపడు. ఇతలు ఉంచు. ఏంది బాంబు పెడుతున్నావా నువ్వేమన్నా? ఒకసారి నీట్గా అంత పొడి వేసినట్లున్నా గట్టిగా చాలే. ఇతలు చేయి తగిలినది, కజ్జికాయ ఇతలకు వచ్చింటదే చూడు, దాని కింద తెలుసు కాబట్టి 2-3 పోగొడుతుంది. లాస్ట్కి సాధించరావాలి. ఇప్పుడు పక్కకి తీయదు. డిజైన్ బాగా ఉందిలే, బాగుంది కదా. ఏమైంది? ఓకే బాగుంది మరి, సూపర్ ఉంది. ఆ ప్లేట్లో పెట్టు, తెలుగు ప్లేట్లో. లాస్ట్ తిక్కు అదొకటి. కజ్జికాయలు అయితే అయిపోయినాయి చూడండి. ఇప్పుడుగా ఇవన్నీ కజ్జికాయలకి
4 గంటలు. 4 గంటల సేపు నువ్వు అంతా మధ్యలో ఇడిచిపెట్టిపోతారమ్మా. నువ్వేమో ఆ. ఏం మీరు పోలేదా? ఏం లైట్ పెట్టే చెబుతారా రాత్రి? ఏమి కొంచెంసేపు ఉండొస్తావా? చూడు రవి, అయిపోయినా పొయ్యి మీద నూనె పెట్టుకున్నా. ఎంత ఉంది రేషం? కింద అడుగు నువ్వు వేయద్దు. ఎంత పోయాలమ్మా? కొంచెమే ఉంది ఇంట్లో. కొంచెం వెళ్తా మునగలేమో కదా అవి. డబ్బా ఉంచుకోవడం ఎట్లా నాకు రాదు. ఉండు మరి కొంచెం అమ్మ సర్లే ఉండు. నూనె అయితే వేడైంది అని ఇప్పుడు కజ్జికాయలు కాల్చుకున్నామండి. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే రాత్రి అయింది. ఒక్కరంటే ఇట్లా ఉంటుంది వీడ తెలుపు అనుకుంటా మరి కజ్జికాయలు చెడగొట్టి అక్కడ వారేసిపోయా. మరి ఇప్పుడు అంతా నూనె కలర్ మారిపోయా. అంటే పిండి వేసి తిక్కింటాం కదా కజ్జికాయలు, ఒకసారికే మారిపోయా. అన్నీ తీసుకుంటాం. ఏం కొడుతున్నా అంత సిలిండర్ వచ్చినట్టు డాడీ. ఏం చేస్తున్నాను? కజ్జికాయలు చేసి తప్పొస్తే ఏ వాసన అటు కనిపించినా ఏమి ఇప్పుడే వేసింది నూనెలోకి. వాసన ఇంటికి వస్తే కజ్జికాయలు ఎక్కువ రావు. కజ్జికాయలు ఎట్లా వస్తాయి? ఇద్దరు వేలు కదా పనుకునే వాళ్ళు దాంతోనేమి. కజ్జికాయలు చేస్తున్నారా? టేస్ట్ మరి పిలుస్తారా? చేతిలో ఉందండి ఊరికే వస్తాయేమో ఇంకా అన్నం తినిపోతాం కదా ఒకసారి, దానికోసం పిలుస్తాం. కాల్చేటప్పుడు తినేది మెత్తగా ఉంటా ఇష్టం కదా నీకు. బాగుండదు బెల్లం కజ్జికాయ బెల్లం కజ్జికాయ లోపల చూడు అట్లా వస్తుంది చూడు రవ్వ. ఇట్లా వస్తుంది. నీకు అప్పుడు నాకే పొడి తెలుసు కనిపించేది కదా. పొడి పొడి ఉంటుంది. పొడి పొడిగా మరి ఇప్పుడు అనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇప్పుడు కాల్చినారు కదా. కాల్చిన దాంట్లో ఇంట్లో కొంచెం నువ్వు పెద్దది తీసుకోవాలి, చిన్నది తీసుకున్నావు కదా. పిండి కలిపినప్పటి నుంచి ఏమంటున్నారంటే బెల్లం బెల్లం కనిపించడం లేదు కదా, కొబ్బరి ఎక్కువ ఉండాలా అది ఉండాలా అంటున్నారు అనమాట. కానీ మనం కాల్చినాకే బెల్లం కజ్జికాయ కనిపించేది అనమాట. లోపల బాగా రవ్వ రవ్వ ఉంటుంది. బాగుంది టేస్ట్. బాగుంది. ఈ కజ్జికాయలు అయితే అన్ని కాల్చినాం చూడండి. ఇవన్నీ అయినాయి మనకి సేరు పప్పులకి ఇన్ని కజ్జికాయలు అయినాయి. గిన్నె అయితే అయినాయి చూడండి. మరి కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టేస్ట్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.